ఏపీలోని పిఠాపురం పాలిటిక్స్ పీక్స్ కు చేరుకున్నాయి. పవన్ వర్సెస్ వర్మగా మారిన రాజకీయం చెత్త చుట్టూ బొంగరంలా తిరుగుతోంది. పిఠాపురం మొత్తం చెత్తగా మారిందని ఒకరంటే, లేదు అభివృద్ధి అంటే ఏంటో మా పిఠాపురాన్ని చూసి రాష్ట్రం నేర్చుకోవాలి అంటున్నారు మరికొందరు. ఇంతకీ పిఠాపురంలో చెత్త పంచాయతీ రాజుకోవడానికి కారకులు ఎవరు? కూటమిలో టీడీపీ జనసేనలు పాలు నీళ్లు వలె కలిసిపోయాయి. పవన్ కోసం వర్మ సీటు త్యాగం చేయడంతో ఆయన్ని అంతా ఆకాశానికి ఎత్తేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ గెలవడం, డిప్యూటీ సీఎం అవడం జరిగింది. కట్ చేస్తే పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మలో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. లక్షల మంది చూస్తూ ఉండగా పవన్ అన్నయ్య నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు. పవన్ ను గెలిపించింది తామే అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని అనేశారు. పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. నాగబాబు మాటలతో ఆ క్షణమే పవన్ కళ్యాణ్ అంతు చూడాలని వర్మ డిసైడ్ అయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదే సమయంలో పవన్ ను వర్మ వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నారు. పిఠాపురాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాలికి వదిలేశారనే సంకేతాలని జనంలోకి పంపి తద్వారా అప్రతిష్ట పాలు చేయాలని వర్మ తెలివిగా నడుచుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని వర్మ ఆరోపించారు. వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరుతూ కాకినాడ కలెక్టర్ కు ఆయన వినతి పత్రం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దోమలు కుట్టేసి ఇలా ఉన్నాయండి. ట్యాంకుల ప్రాబ్లం అది ఇలా ఉంటే ఎలా మసులుతామండి, ఇలా దోమలతో నేస్తాలతో పొలేమని కోస్తున్నారు. కోడలు ఇది రిచ్చినట్టు పొలేమని దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ కొంత బాగు చేసి విధానం ఉంటే బాగుంటుందండి. అందుకని మిమ్మల్ని కోరుకుంటే అదే అండి. వర్మ అలా సాలిడ్ వాయిస్ వినిపిస్తూ ఉంటే విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలతో కూల్ గానే వార్నింగ్ ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్. చేసిన అభివృద్ధి, చేస్తున్న పనులపై చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో పిఠాపురం గురించి దేశ వ్యాప్తంగా చర్చించేలా, పిఠాపురం అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచేలా చేయాలనేది తన ఉద్దేశం అంటున్నారు పవన్ కళ్యాణ్. మొత్తంగా పవన్ వర్మ వారికి ఎప్పుడు ఎన్ కార్డ్ పడుతుందో చూడాలి మరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.